తమపై దుర్మార్గ ప్రచారం చేస్తున్న టీవీ మరియు సోషల్ మీడియా ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. కుట్రలో భాగంగా అజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. తమకు సంబంధం లేని విషయాలలో తమ పేరు, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్ పైన న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. తాజాగా 10 సంస్థలకు నోటీసులు పంపించారు. మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు సైతం కేటీఆర్ నోటీసులు పంపారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇదే తరహా ప్రచారం చేస్తున్న పలు సంస్థలకు గతంలోనూ కేటీఆర్ నోటీసులు పంపించారు. అప్పుడు తమ తప్పును సరిదిద్దుకొని అసత్యపూరిత వీడియోలను తీసివేస్తున్నామని పలు మీడియా సంస్థలు కేటీఆర్కు తెలిపాయి. ఇక కేటీఆర్ లీగల్ నోటీసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, పలు మీడియా సంస్థలకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అటు లీగల్ నోటీసులు పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తాను. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. కేవలం తనను, తన కుటుంబాన్ని బద్నాం చేయాలని కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టుకథలను ప్రచారం చేసినటువంటి కొన్ని టీవీ ఛానళ్లతో పాటుగా యూట్యూబ్ మరియు సోషల్ మీడియా సంస్థలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు లీగల్ నోటీసులు పంపించినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. కేవలం తనకు, తమ కుటుంబానికి నష్టం కలిగించాలనే దురుద్దేశంతోనే ఈ ఛానళ్లు, మీడియా సంస్థలు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని కూడా కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక పక్కా ఎజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నాయని కూడా వారు తెలిపినటువంటి పరిస్థితి కూడా చూస్తాను. అసలు తమకు సంబంధమే లేని అనేక అంశాల్లో తమ పేరును, తమ ఫోటోలను వాడుకుంటూ అత్యంత ఈనమైనటువంటి థంబ్నెయిల్స్ పెడుతూ అటు పబ్బం గడుపుకుంటున్నటువంటి ఛానళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలనే కుట్రలో భాగంగానే వీరందరూ చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోనాక తప్పదని కూడా వారు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా తమకు, తమ కుటుంబానికి సంబంధం లేనటువంటి అంశాలలో దుర్మార్గపూరితమైనటువంటి ప్రచారం చేస్తూ పెట్టినటువంటి వీడియోలను వెంటనే తొలగించాలని కూడా వారికి పంపినటువంటి లీగల్ నోటీసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి అసత్యపూరితమైనటువంటి అంశాలను వెంటనే తొలగించకుంటే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని కూడా వారు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానళ్లతో పాటుగా కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారమే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితిగా మనం చూస్తాం. ఇలాంటి వాటికి లీగల్ నోటీసులు పంపించినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా వారు తెలపడం జరిగింది. అయితే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని ఇలాంటి వీడియోలను, కంటెంట్ ను తీసివేస్తున్నామని కూడా చెప్తూ స్పందించినట్లు కూడా వారు ప్రకటనలో తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా ఛానళ్లు కూడా, యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి కంటెంట్ ని తీసివేయకుంటే మరిన్ని న్యాయపరమైనటువంటి చర్యలు చేపడతామన్నారు. ఇకపైన తమకు, తమ పార్టీకి సంబంధం లేనటువంటి అంశాలపైన అడ్డగోలు ప్రచారం, అసత్య ప్రచారం చేస్తే ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్స్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతో పాటుగా ఇక పైన ఆయా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ కేవలం వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని కూడా, ఇతరులకు ఇబ్బంది కలిగించే అసత్యాలను, అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకుంటే మంచిదని కూడా వారు సూచించినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. తమ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి, అడ్డగోలుగా ప్రచారం చేసినటువంటి సంస్థలు భవిష్యత్తులో మరిన్ని లీగల్ నోటీసులకు, కేసులకు సిద్ధంగా ఉండాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.